ఈరోజు టమాటా రైస్ ఏ విధంగా చేయాలో మార్కెట్లో ఎలా చేస్తామో మీకు చూపిస్తాను. ఒక అర కేజీ బియ్యం తీసుకున్నాను. అవి శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. అర కేజీ టమాటాలు తీసుకోవాలి, 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం. ఇవి క్లీన్ చేసుకొని ఎలా కోసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇలాగా కోసుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇవన్నీ టమాటాని ఇలాగా ఉడకగా ఇలా చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ అన్నారు నెయ్యి వేసుకున్నాను. సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో వేడి చేసుకోకుండా చాలా బాగుంటుంది. ఇలాగా కలుపుకోవాలి. ఇలా వేగే కదా ఇప్పుడు పచ్చివాసన పోయేదండి. పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. రైస్ మరగబెట్టుకున్న నీళ్ళు 1కి 1.5 వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు దమ్ము ఇచ్చేసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది. టమాటా రైస్కి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాలేమో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలేమో సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ఉండాలి. రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో.